హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో మనం ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ 20 కనుక చూసేస్తే, నిన్న నాకు ఏదైతే అనిపించిందో ఇది బిగ్ బాస్ హౌస్ అవ్వబోతుందా లేకపోతే దొంగల్ ముఠా ఉండే హౌస్ అవ్వబోతుందా అని అనిపించిందో, ఇవాళ ఎపిసోడ్ చూస్తే ఒక హౌస్ మేట్స్ కూడా అదే అనిపించింది. వాళ్ళు అలాగే అనుకొని ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. అదేం డెసిషన్ అంటే మీకు వీడియో మొత్తం చూస్తేనే అర్థమైంది. సో ఇవాళ ఎపిసోడ్ సారీ అండి, ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి అంటే, ఇమాన్యుయల్ గారు కెప్టెన్ అయ్యారు, సంజన గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళారు. సో ఇవాళ బిగ్ బాస్ స్టార్టింగ్లోనే దివ్య గారుకి ర్యాంకింగ్ ఇవ్వమని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. ఏదైతే మనం ప్రతి బిగ్ బాస్ సీజన్లో ర్యాంకింగ్ అనేది ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకొని మాట్లాడుకొని ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు ప్రతి సీజన్లో. కానీ ఈ సీజన్లో ఏం జరిగిందంటే, దివ్య గారు ఇచ్చారు ర్యాంకింగ్ అందరికీ. నాకు ఇక్కడ దివ్య గారు ఎందుకు నచ్చారు అని అంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని చెప్పకుండా, లైక్ వాళ్ళని ముందు పెట్టాలి, వాళ్ళని వెనకాల పెట్టాలి, అలాంటి స్ట్రాటజీ ఏమీ వాడకుండా అందరినీ కలిపి ఇచ్చారు ర్యాంకింగ్ అనేది, విచ్ ఈస్ గుడ్. మనం ఆడియన్స్ కూడా ఎలా ఫీల్ అవుతున్నామో అక్కడికి వెళ్ళి అదే చెప్పారు దివ్య నిఖిత గారు కూడా. లాస్ట్లో ఫ్లోరా గారిని, దాని తర్వాత రాము గారిని, దాని తర్వాత శ్రీజ గారిని అలా ర్యాంకింగ్ ఇస్తూ ఈ టెనెంట్స్లో ఎవరికైనా టాప్ పొజిషన్లో ఇచ్చారు అని అంటే నాకు తెలిసి అది డీమోన్ పవన్ గారికి ఎందుకు ఇచ్చారంటే, ఒకటి శ్రీజ గారిని సేవ్ చేసినందుకు నామినేషన్స్ నుంచి, అండ్ ఇంకొకటి కెప్టెన్గా నువ్వు ఫెయిర్గా గెలిచి ఆడలేదు అని అన్నప్పుడు నాగార్జున గారు కెప్టెన్సీ బ్యాండ్ రిమూవ్ చేసేసి ఐ వోంట్ టేక్ కెప్టెన్సీ అని చెప్పారు చూసారా. అందుకని దాంట్లో కూడా డీమోన్ పవన్ గారు నచ్చారని చెప్పి దివ్య నిఖిత గారు ఆయనకి 4th ప్లేస్ ఇచ్చింది. సో ఫస్ట్ ప్లేస్ బర్నీ గారికి ఇచ్చింది, సెకండ్ ప్లేస్ ఇమాన్యుయల్, థర్డ్ ప్లేస్ ఏమో సంజన గారికి ఇచ్చారు, 4th డీమోన్ పవన్ గారు, 5th తనుజ గారు, 6th సుమన్ శెట్టి గారికి 6th ప్లేస్ ఇచ్చేసరికి అసలు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, సుమన్ శెట్టి గారు అందరి దగ్గరికి వెళ్ళి బర్నీ గారికి ఇమాన్యుయల్ గారికి నాకు 6th ఇచ్చింది అని అంటే, అంతమందిని దాటుకొని ఎలా వచ్చావన్నా అని చెప్పి ఇమాన్యుయల్ జోక్ చేయటము, ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏమనుకోకండి వాయిస్ ఏమన్నా బాగాలేకపోతే. సో కొంచెం కోల్డ్ కాఫ్ చేసింది, అందుకే ఇట్లా ఉంది. సో ఇంకా సుమన్ శెట్టి గారికి అట్లా 6th ప్లేస్ ఇచ్చేసరికి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సుమన్ శెట్టి గారు. అండ్ నాకు ఎందుకో ఈ టాస్క్ కూడా చాలా సాఫీగా అయిపోయిందేమో అని అనిపించింది. మీరేమంటారు? మీకు కూడా అదే అనిపించిందా? ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో ఎంత డిస్కషన్లు నడిచేవి, ఎందుకు ఇచ్చారు, అది నేనెందుకు డిజర్వింగ్ కాదు అని ఒకళ్ళు డిఫెండ్ చేసుకోవాలని చెప్పి అలా జరిగిందా? ఇక్కడ ఏంటంటే ఇంకా దివ్య గారే ప్లేసెస్ ఇవ్వాలని చెప్పి ఎవరు డిస్కషన్ చేసుకోలేదు, జస్ట్ ఒకళ్ళు వెళ్ళి అక్కడ నుంచున్నారు అంతే. లేకుంటే నాకు తెలిసి అంతగా ఏం డిస్కషన్ జరగలేదు ఈ పర్టికులర్ టాస్క్లో. సో ఎప్పుడైతే ఇలా నుంచోబెట్టారో, ఇంకా బిగ్ బాస్ టాప్ 7 ఎవరైతే నుంచున్నారో వాళ్ళల్లో 5 మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని చెప్పి దివ్య నిఖిత గారు సెలెక్ట్ చేయాలని చెప్పి చెప్పారు. సో ఆ 5 మెంబర్స్లో ఎవరెవరంటే, ఫస్ట్ ఒక పర్సన్ మీకు ఛాన్స్ ఉంది కెప్టెన్ అయ్యే ఛాన్స్ అంటే ఆబ్వియస్లీ స్ట్రాంగ్ని చూస్ చేసుకుంటారు, కొంచెం వీక్ వాళ్ళని చూస్ చేసుకుంటారు. అండ్ ఒకవేళ ఆమె కాకపోతే ఇంకెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అది కూడా ఆలోచించి చేసినట్టున్నారు దివ్య నిఖిత గారు. సో కంటెస్టెంట్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో ఇట్స్ వెరీ గుడ్, మంచి డెసిషన్ అనే అనిపించింది. ఫస్ట్ బర్నీ గారిని, ఇమాన్యుయల్ గారిని, దాని తర్వాత తనుజ గారిని, సుమన్ శెట్టి గారిని, దివ్య నిఖిత గారు. సో మిగతా సంజన గారు అండ్ డీమోన్ పవన్ గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యానని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. రీతు గారు ఎందుకంటే స్టాండ్ తీసుకోవేమో, ఫేవరెటిజం అట్లా ఏమైనా, సో అది మనం లాస్ట్ వీక్ చూసాం కదా. సో అందుకని రీతు గారిని సెలెక్ట్ చేయలేదు అన్నట్టు దివ్య నిఖిత గారు చెప్పారు. కానీ దివ్య నిఖిత గారు ఏం చెప్పారంటే, నువ్వంటే డైరెక్ట్గా నన్ను వచ్చి తోసేస్తావు అని చెప్పి, అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేయలేదు, నీ టార్గెట్ నేనే అవుతానేమో అని నాకు అనిపించింది, అందుకనే నేను ఫస్ట్ నా ప్రిఫరెన్స్ నేను ఇచ్చుకుంటా కదా అని చెప్పి రీతు గారిని తీసుకోలేదు దివ్య నిఖిత గారు.
దాని తర్వాత ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే ఆ బాల్స్ వేసుకోవటము. ఈ టాస్క్ నాగార్జున గారు వచ్చి ఒక్క వీడియో అన్న చూపిస్తే, అసలు చూపించరు నాకు తెలిసి. ఎందుకంటే అందరూ తొండాడారు అబ్బా. బాల్ వెళ్ళి అతికించాలంటే బాల్స్ ఇసిరేస్తున్నారు, ఆ బాల్స్ ఇసిరేసేటప్పుడు కింద పడుతున్నాయి. తనుజ ఇసిరేసింది. ఫస్ట్ ఫ్యూ రౌండ్స్లో తనుజ గారికి ఎవ్వరూ వేయలేదు బాల్స్. అందరూ తొండే ఆడారు నాకు తెలిసి ఇవాళ కెప్టెన్సీ టాస్క్. సో ఫైనల్లీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యారు. లాస్ట్ రౌండ్లో వచ్చేసరికి సంచాలక్ ఈజ్ ఫెయిల్డ్ నన్ను అడిగితే. ఫస్ట్ రౌండ్లో దివ్య నిఖిత గారు రీతు గారు కాలు పెట్టారని చెప్పారు. పెట్టారో లేదో కనిపించలేదు. కానీ ఒకవేళ ఎవరైనా చెప్తే సంచాలక్ అదే డెసిషన్ తీసేసుకుంటారా? అసలు అక్కడ బాల్స్ అతికిచ్చాలి, విసురుకూడదు అని బిగ్ బాస్ పాజ్ చేసి మరీ చెప్పాడు గేమ్. సంచాలక్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు నాకేం అంతలా ఆయన బాల్స్ వేసే ఫోకస్లో ఉన్నారేమో, ఆయనకి నచ్చిన కంటెస్టెంట్ని కెప్టెన్ చేయాలని చెప్పి. అసలు వేస్ట్ అబ్బా సంచాలక్గా ఈ గేమ్లో. నాకు అసలు చూస్తుంటేనే ఏంది ఇట్లా అయిపోతుంది. ఇంతకుముందు సీజన్స్లో ఎంత గొడవలు అరుచుకునే వాళ్ళు అని అనిపించింది. అండ్ ప్రియా గారికి ఈ ఎపిసోడ్లో ఆన్సర్ వచ్చుంటుంది. లాస్ట్ వీక్లో చెప్పారు కదా, బర్నీ గారు ఇమాన్యుయల్ గారు ఉంటే కెప్టెన్సీ ఆయనకే ఇచ్చేస్తాడు బర్నీ గారు అని చెప్పింది కదా ప్రియా గారు. రంగు పూసేస్తారు, రంగు పుయ్యరు ఇమాన్యుయల్ గారికి, ఫస్ట్ 2 రౌండ్స్లోనే పూస్తారు అని చెప్పి. సో ఇవాళ ఆ టాస్క్ చూస్తే ప్రియా గారికి అర్థమై ఉంటుంది ఎవరు ఫేర్గా ఆడుతున్నారు అన్ఫేర్గా ఆడుతున్నారు అని చెప్పి. సో ఫైనల్లీ ఇమాన్యుయల్ వన్ ద టాస్క్, కెప్టెన్ అయ్యారు. దాని తర్వాత ఫస్ట్లో ఒకటి జరిగింది అబ్బా ఇష్యూ. బిఫోర్ ద కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడైతే దివ్య నిఖిత గారి ర్యాంకింగ్ టాస్క్ అయిందో, ఆమె వన్ ఆఫ్ ద కెప్టెన్ యాక్టివిటీ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి కదా గర్ల్స్కి, బట్టలు దాచిపెట్టేశారు. దిస్ ఈజ్ వెరీ వర్స్ట్ ఫ్రమ్ సంజన గారు. అసలు నిన్నే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మేకప్ ఒకటే తీద్దామని మాట్లాడుకున్నారు. అప్పుడు ఇమాన్యుయల్ ఉన్నారు, ప్రియా గారు కూడా ఉన్నారు. ప్రియా గారు ఇమాన్యుయల్ గారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, వద్దండి అని చెప్పలేకపోయారా? వాళ్ళు చెప్పారా అసలు వద్దు సంజన గారు తీయొద్దు అని చెప్పి? ఇవాళ సంజన అందరూ కలిశారు. ఎప్పుడైతే దివ్య గారి బట్టలు దాచిపెడదామంటే సంజన గారికి తెలుసు, ఇమాన్యుయల్ గారికి తెలుసు, ప్రియా గారికి తెలుసు, శ్రీజ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, రాముకి తెలుసు, హరీష్ గారు వాళ్ళు చూశారంట. చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? మరి ఒక్కళ్ళన్నా చెప్పారా సంజన గారు ఇది మంచిది కాదు, ఇవాళ వచ్చింది ఆ అమ్మాయి, అసలు వీక్ పాయింట్స్ మీద వద్దు, ఆ అమ్మాయి మంచిగా నా డ్రెస్సులు దాచిపెట్టారు కానీ వీకెండ్ డ్రెస్సులు ఉండాలి, మళ్ళీ రాదు కదా వీకెండ్ ఎపిసోడ్ డ్రెస్సెస్, వాళ్ళు ముందే తెచ్చుకొని పెట్టుకుంటారు. సో వెరీ బ్యాడ్ ఫ్రమ్ సంజన గారు నాకు తెలిసి. అందుకే ఈ వీక్లో నాకు తెలిసి ఆమె గనక ఉండుంటే ఏది ఎలిమినేషన్ ఓటింగ్లో నాకు తెలిసి ఆమె వాళ్ళ లీస్ట్ బట్ 1 అట్లా వచ్చుండేదేమో. కానీ ఆమెకున్న పాజిటివిటీ ఫ్రమ్ 2 వీక్స్ అదేమైనా కాపాడిద్దేమో. కానీ ఓన్లీ ఈ వీక్ బేసిస్ మీద తీసుకుంటే మాత్రం సంజన గారు నిన్న ఇవాళ అస్సలు నచ్చలేదబ్బా. అస్సలు అది ఆమె పర్సనల్ వేర్స్ ఉన్నాయని చెప్పినా కూడా పర్సనల్ ఒకళ్ళ డ్రెస్సెస్ అంటే అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ వీక్ పాయింట్స్. అందులో నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నావంటే బిగ్ బాస్ హౌస్లో అన్ని ఊరికినే దొరకవు కదా, ఎవరి పడితే వాళ్ళు వేసుకోవడం. పోనీ నా ఇల్లు అంటే నాది కాకపోతే వేరేది వేసుకుంటాను అనటానికి అట్లా ఎట్లా చేస్తారండి సంజన గారు. అండ్ ఇమాన్యుయల్ గారు కూడా సేఫ్ ఆడుతున్నారు అబ్బా. ఆయన అంత స్టాండ్ తీసుకునే వాళ్ళు ఏదైతే తనుజ అరుస్తుందని తనుజకి డైరెక్ట్గా చెప్పచ్చు, కానీ బ్యాక్ స్టాపింగ్లా చేసి ఆమె లేనప్పుడు మాట్లాడటం, అది ఇమాన్యుయల్ గారు సేఫ్గానే ఆడుతున్నారు. అది నిజంగా నచ్చలేదు. అండ్ ప్రియా గారు కూడా ఏదైతే ఆ రోజు ఫస్ట్ వీక్లో సంజన గారిని కెప్టెన్సీ అప్పుడు చెప్పినప్పుడు మీరు బ్యాక్ స్టాపింగ్ చేస్తారని ఇవాళ చేసింది ఏందామా బ్యాక్ స్టాపింగ్ కాదంటారా? నిన్నటి ఎపిసోడ్లోనే డిస్కషన్ చేసుకున్నారు ప్రియా గారి బట్టలు తీసేసుకుందామని చెప్పి. ఇవాళ మళ్ళీ వెళ్ళి వీళ్ళేదో తెలియదు అన్నట్టు సంజన గారిని ఇరికించడానికి వీళ్ళెళ్ళి ఆ థర్మాకోల్ బాల్స్ ఇవ్వటం, ఇదే నీకు ప్రూఫ్, ఇదేంటి ఏదో చెప్పారబ్బా పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ ఉండండి రాసుకున్నది ఏదో పదం, ఈవెన్ ఎవిడెన్సా, ఎవిడెన్స్ 1 అంట. ఈవెన్ ఎవిడెన్స్ 1 దేనికి? ఏదైతే బట్టలు తీశారనుకున్న దానికి
ఏందో వీళ్ళు డైరెక్ట్గా ఆమె ఆమె చేసేటప్పుడు వద్దు అని చెప్తే అప్పుడు ఇంకా బాగా నచ్చేవాళ్ళేమో. శ్రీజ గారు కూడా అన్నిట్లో స్టాండ్ తీసుకునేవాళ్ళు, దీంట్లో తీసుకోలేదు మరి. అంతే నామినేషన్స్లో అందరు స్టాండ్ తీసుకుంటున్నాం అని చెప్పి ఇంకా ఆమె సైలెంట్ అయిపోయారు. స్టాండ్ తీసుకోకుండా దేంట్లో తీసుకోవాలి దేంట్లో తీసుకోవద్దని చెప్పి కొంచెమైనా తెలియాలి. అస్సలు టూ బ్యాడ్ ఫ్రమ్ సంజన గారు బట్టలు దాచిపెట్టడం అనేది. అండ్ మళ్ళీ కూర్చొని చెప్తున్నారు, నువ్వు కొత్తగా వచ్చావు కదా ఈ 2 వీక్స్ మేమైతే ఉన్నాము, అసలు నువ్వు ఎలా ఉంటావో, నువ్వు ఆ పని చేస్తే నువ్వు ఫీల్ అవుతావా, ఏడుస్తావా, అలుగుతావా, గొడవ చేస్తావా అని తెలుసుకోవటానికి చేశారంట. అలా తెలుసుకోవాలంటే ఆమె గురించి తెలుసుకోవాలంటే అదే చేయాలా? కూర్చోబెట్టి మాట్లాడొచ్చుగా, వచ్చిన వెంటనే చేయాలి అది కూడా. బట్ సంజన గారు అన్నది కూడా కరెక్టే, అందరు కలిసి చేశారు, కానీ పాయింట్అవుట్ చేసేది మాత్రం ఆమె ఒక్కదాన్నే. ఎందుకంటే ఆమె ఇనిషియేట్ చేసిద్ది కాబట్టి. ఇంక సంజన గారు ఇంకా మారకపోతే కష్టమే ఫైనల్స్ వరకు ఇలా ఉండటం. ఆమె స్మార్టే కానీ ఇలాంటి ఇంకా చిరాకు తెప్పిస్తాయి. ఇంకా అసలు కష్టం సంజన గారు దీంట్లో మారకపోతే. ఇంకా ప్రియా గారు బ్యాక్ స్టాబింగ్ అబ్బా, ఆమెకు తెలిసి కూడా దివ్య నిఖిత గారు ముందు ఏదో మంచి అనిపించుకోవడానికి సన్నా గారే అని చెప్పి వీళ్ళు వచ్చి ఇవ్వటం కూడా అది నాకు. దాని తర్వాత ఇంకేం జరిగింది అని అంటే ఒక స్కిట్ జరిగింది. సుమన్ శెట్టి గారు తనుజ గారు బాగుంది. తనుజ గారు కూడా నాకు స్పోర్టివ్నెస్ నచ్చింది. అవతల పర్సన్ ఇప్పుడు అలా ఉంటేనే చేస్తామని అనకుండా స్పోర్టివ్నెస్ సుమన్ శెట్టి గారు అయినా బాగా యాడ్ చేసిన తనుజ గారు కూడా. ఇట్ ఈస్ గుడ్ ఫ్రమ్ హిమ్. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ టాస్క్ స్పిన్ ద వీల్ అనే ఒక టాస్క్ వచ్చింది. దాంట్లో ఒక 5 గ్రూప్స్గా డివైడ్ చేసేసి బిగ్ బాస్ మీకు గిఫ్ట్స్ ఇస్తాయి అని చెప్పారు. 3 టీవీ వచ్చింది, ఒకరికి మిక్సర్ వచ్చింది, ఒకరికి వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. దీంట్లో నాకేం అర్థం కాలేదంటే 13 మెంబర్స్ 14 మెంబర్స్ ఉన్నారు, అందరికీ రెడ్ టీషర్ట్ వచ్చింది, ఇద్దరికి తప్ప ఇమాన్యుల్ గారికి దివ్య గారికి మాత్రం వైట్ టీషర్ట్ వచ్చింది. నేనైతే లైవ్ చూడలేదు, వాళ్ళిద్దరికి ఎందుకు వైట్ టీషర్ట్ వచ్చిందో ఏమైనా సపరేట్ రీజన్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఆ రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పి. ఎందుకు ఓన్లీ వాళ్ళిద్దరికే సపరేట్ టీషర్ట్ వచ్చింది అని. సో సత్య సంతోషంగా ఉంటామనే నాకు తెలిసి అదనుకుంటా ఆ గిఫ్ట్ స్పాన్సర్. ఇంకా లాస్ట్లో సీడ్స్ ఇచ్చారు కదా బిగ్ బాస్ ఫ్రూట్స్, దాంట్లో ఏం మిగిలిపోయింది? రెడ్ సీడ్. సో ఇప్పుడు రెడ్ సీడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? రెడ్ సీడ్ వాళ్ళు ఆల్ఫా మేల్స్ వాళ్ళు డిసైడ్ చేయాలి. ఏం చేయాలంటే ఎవరి ఇంట్లో నుంచి లైక్ వాళ్ళు 5 మెంబర్స్ కాకుండా మిగతా వాళ్ళల్లో ఎక్స్క్లూడింగ్ ఇమాన్యుల్ గారు అండ్ ఫ్లోరా గారు. ఎందుకంటే వాళ్ళ ఫ్లోరా గారు ఇమ్యూనిటీ ఆమె గెయిన్ చేసింది, ఇమాన్యుల్ గారు కూడా కాదు, దివ్య గారు. సో వీళ్ళిద్దరిని దివ్య గారిని బిగ్ బాస్ పంపించారు కాబట్టి ఆమెని ఫ్లోరా గారిని వాళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరున్నారు అనుకున్నారు? తనుజ గారు, రీతు గారు, ఇమాన్యుల్ గారు, సుమన్ శెట్టి గారు, శ్రీజ గారు, ప్రియా గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు, నాకు తెలిసి వీళ్ళే అనుకుంటాను. అస్సలు మీరు ప్రియా గారు కానీ రీతు గారు కానీ శ్రీజ గారి ఫేసెస్ చూస్తే ఎవరిని పంపిస్తారు అబ్బా మమ్మల్నేనా మాలోనేనా అని చెప్పి వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారంటే నేమ్ అనౌన్స్ చేసేంతవరకు సంజన గారు. సో ఇంకొకరు సంజన గారు. సో ఫైనల్లీ వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్ఫా టీమ్ మేల్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, డీమోన్ గారు, హరీష్ గారు, బర్నీ గారు, రాము గారు. హరీష్ గారు సంజన పేరు ఇనిషియేట్ చేసేసారు. మిగతా వాళ్ళందరూ కూడా దానికి ఓకే అని కాకుండా వాళ్ళకి ఇంకెవరైనా అనిపిస్తుంటే చెప్పుంటే బాగుండేదేమో. నిజంగా ఆ విషయంలో అసలు అంతమంది ఉంటే మీకు ఇంకొకరు ఎవరు కనిపించలేదా ఎక్సెప్ట్ సంజన గారు? సంజన గారు ఏమైనా చేస్తున్నా గేమ్ పరంగా చేస్తున్నారు, ఇంకా మీకు ఎవరు ఏమో కనిపించలేదా? ఎందుకో నాకు సంజన గారిని అక్కడ కార్నర్ చేశారేమో అనిపించింది. అండ్ వాళ్ళకి తెలుసు కూడా అంట ఆమె జస్ట్ సీక్రెట్ రూమ్కి వెళ్ళి వెంటనే వచ్చేసిద్ది అని చెప్పి. సో సీక్రెట్ రూమ్కి వెళ్తారు అని తెలిసినప్పుడు అప్పుడైనా కనీసం ఇంకెవరినైనా పంపిస్తే బాగుండేదేమో కదా. లైక్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ కానీ ఒక పాజిటివిటీ, లైక్ శ్రీజ గారిని కానీ ప్రియా గారిని కానీ రీతు గారిని
శ్రీజ గారు ప్రియా గారు బెస్ట్ ఏమోలో ఏమన్నా పాజిటివిటీ అట్లా లైక్ వాళ్ళు తెలిసిన మిస్టేక్స్ తెలుసుకోవటానికైనా అట్లా వాళ్ళలో చేంజ్ రావడానికైనా ఇట్లా వాళ్ళిద్దరిని పంపించుంటే బాగుండేదేమో. బట్ హూ నోస్, సీక్రెట్ రూమ్ ఉంటుంది అని చెప్పి ఎవ్వరు గెస్ట్ చేయలేదు. బట్ బయట ఉన్న మనం చూస్తుంటే మాత్రం నెక్స్ట్ ఇది జరగచ్చేమో అని చెప్పి అనుకుంటాము. సో ఫైనల్లీ సంజన గారి పేరు చెప్పేశారు. డిఫెండింగ్ ఫ్రమ్ సంజన గారు ఈజ్ గుడ్. నేను ఏదైనా గేమ్ కోసమే ఆడాను, నేను ఎవరి వీక్ పాయింట్స్ మీద కొట్టాలని కాదు అని ఆమె అనుకుంటున్నారు. బట్ దోస్ ఆర్ ద వీక్ పాయింట్స్. గేమ్ కోసం ఆడానని ఆమె చెప్తుంది అంతే. బట్ ఫైనలీ సంజన గారు ఇంటూ ద సీక్రెట్ రూమ్. సో నాకు తెలిసి ఇంకా వీకెండ్ వస్తారేమో నాగార్జున గారు వచ్చినప్పుడు సంజన గారు ఈ 3 days ఆమె ఏం చూస్తారో వీళ్ళల్లో అందరిలో అని చెప్పి చూడాలి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బిగ్ బాస్ ఎపిసోడ్. అండ్ ఇమాన్యుయల్ బాగా బాధపడ్డారు సంజన గారు వెళ్ళిపోవటంలో. కళ్ళ ముందు తిరిగేది ఏదైనా గేమ్ 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 అని చెప్పి. సో ఇవాళ ఎపిసోడ్లో అంతగానో మాట్లాడడానికి కూడా ఏమీ లేవు. మామూలుగా గేమ్స్ కూడా నాకు అంటే మనం 9 seasons చూసాం కదా, ఇది 8 seasons చూసాం, ఇది 9th season. గేమ్స్ రిపీటెడ్గా పెట్టేసరికి అయ్యే గేమ్స్ పెడుతున్నారు అబ్బా అనే ఫీలింగ్ నాలో కలిగింది. మీకేమైనా కలిగిందా అలాంటి ఫీలింగే? సేమ్ ప్యాటర్న్ ఆఫ్ గేమ్స్ పెడుతున్నారు అని చెప్పేసి. అండ్ వీళ్ళు జెంట్స్ ఉన్నప్పుడు నాకు తెలిసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ తర్వాత జరిగి ఈ జెంట్స్ ఉన్నప్పుడు సీక్రెట్ రూమ్ కాకుండా వీళ్ళకి ఏదైనా స్ట్రాంగ్ అప్పుడు ఆడారు చూసారా, నాకు తెలిసి శ్రీరామను ఇంకొకళ్ళు మానస్ గారు అదేదైతే ఉందో పుల్లింగ్ అట్లాంటి గేమ్స్ పెడితే బాగుండేదేమో అనిపించింది ఆ 5 జెంట్స్ మీద రెడ్ సీడ్ వల్ల. సో వాళ్ళలో ఒకళ్ళు కెప్టెన్సీ అవుతారు అని చెప్తే బాగుండేదేమో కొంచెం. అంటే వాళ్ళు స్ట్రాంగ్ కదా, ప్రతి ఒక్కళ్ళు స్ట్రాంగ్ అని ఆ రోజు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆల్ఫా టీమ్ స్ట్రాంగ్ మెంబర్స్ అని చెప్పి. మేబీ గేమ్ ప్యాటర్న్ 3rd weekలోనే సీక్రెట్ రూమ్ ఉండాలని చెప్పేసి. సో సంజన గారు ఇంటూ సీక్రెట్ రూమ్, ఇమాన్యుయల్ గారు కెప్టెన్సీ అయ్యారు. పాపం తల్లి బిడ్డ కెప్టెన్సీ చూడలేకపోతుంది, ఇంకేం చేయలేం, అలా జరగాల్సిందే. ఒక 2 days చూస్తాడేమో ఆఫ్టర్ వీకెండ్. సో దట్స్ ఆల్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.